సభలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అనగానే నిజంగానే ప్రమాదంలో ఉందా అనే ప్రశ్న ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే మనిషి ప్రమాదంలో ఉన్నాడు, దేశం ప్రమాదంలో ఉంది, ప్రాంతం ప్రమాదంలో ఉంది, తెలంగాణ కూడా ప్రమాదంలోనే ఉంది. తెలంగాణ గురించే మనం పరిమితమై మాట్లాడుకుందాం కాబట్టి తెలంగాణకు కొత్తగా వచ్చిన అస్తిత్వ ప్రమాదం ఏంటిది అని అన్నప్పుడు నేను ఒక సంవత్సరంన్నర కింద తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు కూడా నేను అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్నది అని మాట్లాడాను. సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ తెలంగాణ. ఆ బతుకమ్మను చేతిలోంచి తొలగించి ఒక పార్టీ గుర్తు కిందికి హస్తాన్ని, అభయహస్తం అని చెప్పి హస్తాన్ని మార్చడం అనేటువంటిది అది తెలంగాణ అస్తిత్వం మీద జరిగినటువంటి దెబ్బగానే నేను భావిస్తాను. ఈ మధ్య అయితే చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్నటువంటి అంశాన్ని కూడా నేను గమనిస్తున్నాను. సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఒక చర్చ మొదలైంది. తెలంగాణ ఎవరి జాగీరు అనే చర్చ మొదలైంది. ఎవరి జాగీరని ఎవరు భావించటం లేదు, కానీ తెలంగాణ ప్రజల సొత్తు అని మాత్రం భావిస్తున్నాము. తెలంగాణ కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ ఇక్కడి వాళ్ళకే దక్కాలనేటువంటిది ఒక ఆలోచన. అట్లనే రాజకీయంగా వచ్చినప్పుడు ఇప్పుడు జాగీరా అని అడుగుతున్నటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10-12 ఏళ్ల తర్వాత ఇవాళ జాగీరా అని అడగవలసినటువంటి సందర్భం వస్తుందంటేనే అది ప్రమాదంలోకి క్రమక్రమంగా నెడుతున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే ఇవాళటి కొత్త రూపం ఏంటిది అని అంటే, నిన్నటిదాకా తెలంగాణ వ్యతిరేకిగా కనబడ్డాడు. ఇవాళ తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ముద్రతో వస్తున్నాడు, తెలంగాణ వేషం వేసుకొని వస్తున్నాడు. నేను తెలంగాణలో ఉద్యమం చేశాను, నేను కూడా రాష్ట్రం కోసం కొట్లాడాను, లేదా నాది తెలంగాణే, నేను జైలుకు వెళ్ళాను కనుక గనక నాకు తెలంగాణలో ఏమైనా చేసే హక్కు ఉంటుంది అని మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా కనబడుతున్నది. కనుక అది ఈ ధోరణి ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండవచ్చు గాక, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ ఆ చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడితే తప్పనిసరిగా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. పోతే విగ్రహాలు వెంటనే విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల కూడా ఒక చర్చ బలోపేతమైంది. అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కానీ, తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం కానీ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు విగ్రహాల నేపథ్యంలోంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకల విగ్రహాలు పెట్టకుండా తెలంగాణ అస్తిత్వాన్ని అణిచివేసినటువంటి విగ్రహాలు ఎట్లా పెడతారు అనే చర్చ మొదలైంది. అది ఇప్పుడే మొదలు కాలే. మిలియన్ మార్చి రోజు కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాల విషయంలో కొన్ని విగ్రహాల్ని ఆ రోజున ఆంధ్ర ఆధిపత్యానికి ప్రతీకలుగా భావించినటువంటి విగ్రహాలని తొలగించి హుస్సేన్ సాగర్లో చెరువులో వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ చరిత్ర నుంచి నేర్చుకుంటే మనం విగ్రహాలు తీసేయడం ద్వారా పెట్టడం ద్వారానో తెలంగాణ అస్తిత్వం పూర్తిగా నిలబడుతుందని నేనైతే అనుకోవటం లేదు. విగ్రహాలతో పాటు తెలంగాణ అస్తిత్వ చైతన్యం హృదయం నిండా ఉండాలి, రక్తంలో కలగలిసి ఉండాల్సిందే తప్ప ఒక విగ్రహం పెడితేనో తీస్తేనో అస్తిత్వం పోతుందని ఉంటుందని నేను అనుకోవటం లేదు. కాకపోతే ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని మనం లేదా సమూహాల్ని కనుక గమనిస్తే ముప్పేట దాడి జరుగుతున్నది తెలంగాణ మీద అని నేను గమనించాను. ముప్పేట దాడి ఏంటంటే అది నాగేశ్వర్ మీదకి సందర్భం కావచ్చు, కానీ నాగేశ్వర్ కంటే ముందే ఎక్కడో హైదరాబాద్ మీద ఇంకా ఆశ వదులుకోలేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనేటువంటి ఆలోచన అవతలి ప్రాంతం వాళ్ళకు కూడా ఇంకా పోలేదు. కాబట్టి హైదరాబాద్ మీద ఒక కన్నేసి సగం లేదా ఒక కాలు లేదా సగం జీవితం ఇక్కడ పెట్టుకొని, ఇక్కడ ఇల్లు పెట్టుకొని, ప్రతి వారాంతంలో ఇక్కడే గడిపి తర్వాత 3 రోజులు 4 రోజులు అక్కడ పరిపాలన చేసేటటువంటి ఒక వాతావరణం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడు అక్కడ ఉన్నప్పుడు తమ రాష్ట్రంలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ రాజధాని ఉంటేనే బాగుండు అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారని మనకు అర్థమవుతుంది, నాకైతే అర్థమవుతుంది. కాబట్టి అట్లా వచ్చినటువంటి దాంట్లో 10 సంవత్సరాల నుంచి లేనిది వాళ్ళు ఎవరు జాగీరా అని అడుగుతున్నారు. మేము ఇక్కడ ఎందుకు రాజకీయం చేయొద్దని అడుగుతున్నారు. దానికి నెపం కాసేపటికి నాగేశ్వరం మీద నెడుతున్నారు. నాగేశ్వరం ఒక కామెంట్ చేసినప్పుడు, అక్కడి రాజకీయాలకు సంబంధించి ఒక కామెంట్ చేసినప్పుడు, ఒక వ్యాఖ్య చేసినప్పుడు, ఆ వ్యాఖ్య సరైనదా కాదా అనేటువంటిది పక్కకు పెడితే, నాగేశ్వర్కు ఇక్కడి రాజకీయాలతోనేం పని, ఇక్కడ మా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లో ఆయన ఎందుకు కలగజేసుకుంటున్నాడు అనే ప్రశ్న ముందు అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి అసలు ప్రాంతీయవాదం అక్కడ ఉంది. అక్కడ ఎందుకు కలగజేసుకుంటున్నాడు అని అన్నప్పుడు అక్కడి నుంచే ఆంధ్ర తెలంగాణ అనే ఒక వివక్ష మళ్ళీ అక్కడ రాజకీయ వ్యాఖ్యానాల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ అక్కడి నుంచే మొదలైందని నాకు అర్థమైంది. అక్కడ అన్న తర్వాతనే ఇక్కడి వాళ్ళు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి దాన్ని ఖండించడం జరిగింది. అది ఒక పాయ అయితే, ఆ ఒక పాయలో అవతలి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పక్షం, అది జనసేన రూపంలో కావచ్చు, వచ్చి ఇక్కడి వాళ్లను కూడగట్టుకొని వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాం, లేకపోతే మేము ఉద్యమాల్లో ఉన్నామని చెప్పి తెలంగాణ వేషం వేసుకొని వస్తున్నటువంటి దాంట్లో ఒక కామన్ పాయింట్ కనబడుతుంది. అట్లనే అదే రోజు దానికంటే 2 రోజుల ముందట మహానాడు జరుగుతున్నప్పుడు మహానాడులో ఆ పార్టీ యువ అధినేత తెలుగుదేశానికి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినప్పుడే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం నేత ఆయన ఏమన్నాడంటే, తెలంగాణ అనే పదం ఎక్కడా డిక్షనరీలో కూడా లేదు అని అన్నాడు. డిక్షనరీలో చరిత్రలో ఉన్నదా లేదా అనేటువంటి దానికోసం చాలామంది చరిత్రకారులు పుస్తకాలు రాసి ఉన్నారు, శాసనాలు చూపి ఉన్నారు. ఆ శాసనాలు కూడా ఏ శతాబ్దం నుంచి ఎన్ని రకాల శాసనాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, తెలుగులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి చరిత్ర పుస్తకాల్ని పరిశోధన చేసిన తర్వాత ఇవాళ ఆయన మాట్లాడుతూనే నిఘంటువులో తెలంగాణ లేదు అనే పదమే లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ నిఘంటువుల్లో చాలా పదాలు ఉన్నాయి, అంత మాత్రాన భాషలో అవి లేనట్టు కాదు. నిఘంటువును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే నిఘంటువు అవుతుంది. ఇంగ్లీషు నిఘంటువులో కూడా అన్ని ఇంగ్లీష్ పదాలు ఉండకపోవచ్చు. వాటన్నిటినీ ప్రతి సంవత్సరం తప్పనిసరి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ప్రతి సంవత్సరం కొత్త పదాలు ఎన్ని వచ్చినాయి ఆ అన్నిటిని కూడా డిక్షనరీ చేర్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ కూడా డిక్షనరీల్లో లేకపోతే డిక్షనరీలు అన్నీ కూడా అక్కడి వాళ్ళు రాసి ఉండొచ్చు, లేదా మన డిక్షనరీ మొదటి డిక్షనరీ తెలుగు నిఘంటు బ్రౌన్ రాశాడు. కాబట్టి బ్రౌన్ రాసిన నిఘంటువులో కానీ లేదా తర్వాత అరాకొరగా ఉన్నటువంటి నిఘంటువుల్లో కానీ తెలంగాణ పదం ఉండకపోతే దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సింది లేదు, చేర్చుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఆ నేపథ్యంలో ఇవాళ డిక్షనరీలో ముచ్చట తేవటం అనేటువంటిది ఒక అంశం అయితే, ఇంకొక రౌండ్ టేబుల్ జరిగింది ఇక్కడే అనుకుంటాను బహుశా. ఆ రౌండ్ టేబుల్లో సాంస్కృతిక జాతీయవాదం అనే మాట ముందడికి తీసుకొచ్చారు. ఆ సాంస్కృతిక జాతీయవాదం అనే పేరుతో ముందడికి తీసుకొచ్చినటువంటి ఆ రౌండ్ టేబుల్లో ఒక ప్రస్తావన ఏమొచ్చింది అనంటే, ఇక్కడ ఎవరైనా రాజకీయం చేసుకోవచ్చు అని అంటూనే ఇక్కడ ఎవరైతే గో బ్యాక్ అంటున్నారో గో బ్యాక్ అనేటువంటి వాళ్ళ యొక్క గొంతులు నలిపేయాలి అనే మాట కూడా వాడారు. అంటే నేను చాలా జాగ్రత్తగా విన్నాను, 1కి 2 సార్లు 3 సార్లు ఇక్కడ ఏ గొంతు పెకిలినా కూడా ఆ గొంతులన్నింటినీ కూడా నలిపేయాలని గట్టిగా మాట్లాడారు. అంటే తెలంగాణ అనేది ఇంకా అవసరం లేదు, ఇక్కడ సాంస్కృతిక జాతీయవాదం అన్నప్పుడు మొత్తం దేశమంతా ఒకటే అయితే ఏ దేశంలోంచి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం నడిచిందే ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా మాత్రమే కాదది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, సామాన్యులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మీ విలేకరులు కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళు అన్నది మీద కాదు, ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తున్నారో తెలంగాణ మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ సాంస్కృతిక
అస్తిత్వం మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్లను మాత్రమే గో బ్యాక్ అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఆప్షన్లు లేవు. ఉండదలుచుకుంటే ఉండొచ్చు, వ్యాపారం కూడా చేసుకోవచ్చు, ఆ మాటకు వస్తే ప్రజలు ఒప్పుకుంటే రాజకీయం కూడా చేసుకోవచ్చు. కానీ ఆధిపత్యం చేస్తా అంటే ఇక్కడి వర్గాలు ఊకోవు, ఇక్కడి ప్రజలు ఊకోరు, ఇక్కడి చైతన్యవాదులు లేదా ఉద్యమకారులు ఊకోరు అనేటువంటిదే ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆప్షన్ లేదు. ఆధిపత్యం చేయడానికే తెలంగాణకు వస్తే వాళ్లను ఇక్కడ ఒప్పుకునేటటువంటి సమస్య లేదు. టోన్ రాజకీయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు జాగీరాని మాట్లాడతారని నేను అనుకోను. ప్రజల మీద గౌరవం ఉండాలి, ఇక్కడి ఓటర్ల మీద గౌరవం ఉండాలి. వాళ్లను ఎట్లా కన్విన్స్ చేసి ఓట్లు తెచ్చుకుంటారో ఆ పద్ధతిలో ఆలోచించాల్సిందే తప్ప ఇది జాగీరా, నేను చేసి తీరుతానని సినిమా టైప్లో భీకరమైనటువంటి డైలాగులు ఏకపాత్రాభినయం చేస్తే తెలంగాణ ప్రజలు అనేక ఏకపాత్రాభినయాలు చూసిన వాళ్లే. ఆ ఏకపాత్రాభినయాలని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. నిజానికి అస్తిత్వ ప్రేమికులు, తెలంగాణ ప్రేమికులు, కళల ప్రేమికులు కూడా. కళల ప్రేమికులే కానీ ఆధిపత్యంకు మాత్రం వ్యతిరేకులు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. ఇక్కడ మూడు గొంతులు ఒకటిగా కనబడుతున్నాయి. ఏంటంటే రెండు రాజకీయ పక్షాలు మాత్రమే కాకుండా సాంస్కృతిక పక్షానికి సంబంధించి, కేంద్ర సాంస్కృతిక పక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా జాతీయవాదం అనే పేరుతో తెలంగాణ వాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా ఆ రౌండ్ టేబుల్లో అయితే నాకు కనబడ్డది. ఇందులోనే జనసేన అధినేత మాట్లాడినటువంటి ఒక మాటలో ఒక మాట, చాలా దుర్మార్గమైన మాట. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా అలలలలుగా ఎగిరిపడ్డప్పుడు కూడా అననటువంటి మాట ఒకటి అన్నాడు, ప్రాంతీయవాదాన్ని మించిన ఉగ్రవాదం లేదు అన్నాడు ఆయన. అంటే ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చదలుచుకున్నారు అని అర్థమవుతుంది. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చేటటువంటి పరిస్థితి ఉద్యమం నడిచేటప్పుడు కూడా లేదు. కానీ ఇవాళ ఎందుకు వస్తున్నది అని అంటే, ఇవాళ ఇంకా అయిపోయిన తెలంగాణను ఇంకెందుకు బతికిస్తున్నారు అనేటువంటి కోపంలోంచి వస్తున్నది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళ కోపం అంతా ఏంటిదంటే, ఇంకా రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఏంటిది అని చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వింటున్నాను. కానీ రాష్ట్రం ఏర్పడంగానే తెలంగాణ అస్తిత్వం పరిపూర్ణమైనట్టు కాదు, తెలంగాణ హక్కులు పరిపూర్ణంగా సమకూరినట్టు కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ చైతన్యం ఎక్కువ కావాల్సి ఉంది. దాశరథి రంగాచార్య గారు బతికున్న రోజుల్లో ఒక మాట ఎప్పుడూ చెప్పేవారు, ఆఖరికి యశోద హాస్పిటల్కు బెడ్ మీద ఉన్నారు అని అంటే చూడ్డానికి పోతే ఆయన ఒకటే అన్నారు, ఆ చివరి దశలో తెలంగాణ వచ్చిన తొలి దశలో బెడ్ మీద ఉన్నప్పుడు పోతే ఆయన ఒక మాట అన్నారు, తెలంగాణీకరణం జరగాలి కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే మీరందరూ కూడా మత్తులో ఉంటే ఏం లాభం లేదని మాట్లాడారు. తెలంగాణీకరణం అంటే రక్తగతం కావాలి తెలంగాణ అనేది అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే అంత పెద్దవాళ్ళు, తెలంగాణ భావుకతతో ఉన్నటువంటి వాళ్ళు ఇది కేవలం ఉద్వేగం మాత్రమే అనుకోవద్దు, సెంటిమెంట్ మాత్రమే అనుకోవద్దు. సెంటిమెంట్తో తెచ్చుకున్నారు అని మాట్లాడుతుంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు సృష్టించిందే తప్ప దీనికి ఏ రకమైనటువంటి చారిత్రక ప్రాధాన్యత లేదు అని కూడా కొందరు మాట్లాడగా వింటున్నాను. కానీ చాలా స్పష్టంగా ఇది రాజకీయాల కంటే ముందు భాషలోంచి, సాంస్కృతిక అస్తిత్వంలోంచి మొదలైంది అనే విషయం. రాజకీయంగా 2001లో పార్టీ రావచ్చు, కానీ ఇక్కడ 95-96 నుంచే అశోక్ అన్నకు తెలుసు, 95-96 నుంచే ఇక్కడ సాంస్కృతిక చైతన్యం మొదలైంది, అస్తిత్వ ఉద్యమాలు మొదలైనవి. ఆ అస్తిత్వ ఉద్యమాలు క్రమక్రమంగా పెరిగి పాటలు ముందే వచ్చినాయి, వ్యాసాలు ముందే వచ్చినాయి, పుస్తకాలు ముందే వచ్చినాయి, జర్నలిస్టులు ముందే ఆర్గనైజ్ అయినరు, రచయితలు ముందే ఆర్గనైజ్ అయినరు, కళాకారులు ముందే ఆర్గనైజ్ అయినరు. ఇందరు అయిన తర్వాతనే రాజకీయ పక్షం ముందటికి వచ్చింది అనేది ఇది చరిత్ర. కాబట్టి రాజకీయాలు వచ్చి సాంస్కృతిక అస్తిత్వం రాలేదు, రాజకీయాల కంటే ముందే సాంస్కృతిక అస్తిత్వం వచ్చి తర్వాత రాజకీయం వచ్చింది. రాజకీయ అస్తిత్వం కూడా స్థిరంగా నిలబడడానికి సాంస్కృతిక చైతన్యం, సాంస్కృతిక అస్తిత్వం కారణం. ఇవాళ వచ్చినటువంటి ప్రమాదం వల్ల ఇవి విడివిడిగా రావడం లేదు, ముప్పేటలా ముప్పురిగా వస్తున్నాయి అనేటువంటిది మనం గుర్తించాలి. అది మీడియా మీద చేస్తున్నటువంటి దాడితో సహా. ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే, తెలంగాణ ఉద్యమం 95-96లో మొదలైనటువంటి రోజున కూడా ప్రధాన మీడియా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు తెలంగాణకు. అప్పుడు కూడా చిన్న చిన్న పత్రికలు పెట్టుకొని నడుపుకొని వాటి ద్వారా తెలంగాణ చైతన్యాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా ప్రధాన మీడియా పూర్తిగా తెలంగాణ అనుకూలంగా ఏం లేదు, వాళ్ళు ఎప్పుడో ఉధృతమైనప్పుడు మాట్లాడతారేమో కానీ ఇప్పుడు మాత్రం ఏం ప్రమాదం వచ్చింది అని మాట్లాడతారు. ఇప్పుడు కూడా
ఇండిపెండెంట్గా నడుపుకుంటున్నటువంటి ఛానళ్లు మాత్రమే తెలంగాణ గురించి తరచుగా మాట్లాడుతున్నాయనేది నేను గమనించాను. కాబట్టి ఈ కోపం ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ఇండిపెండెంట్ ఛానళ్ల మీద అప్పుడప్పుడు కోపం దురుసుగా మాట్లాడినటువంటి సందర్భాలు, ఏది ఆ గొట్టాలు పట్టుకొని రాలేదా, వాళ్ళు ఎక్కడ పోయినరు అని గొట్టాలు అని మాట్లాడడం, చులకన అభిప్రాయంతో మాట్లాడినటువంటి సందర్భాలు ఒక దినపత్రికకు సంబంధించినటువంటి ఒక సభలో కూడా వీళ్ళందరినీ కలిపి చాలా తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. ఈ చులకన భావం ఎందుకు వస్తున్నది అని అంటే కేవలం వీళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి ఒక సత్య అన్వేషణలో బయటికి తెస్తున్నటువంటి విషయాలు అలా కొన్ని ఉండవచ్చు, కొన్ని సత్యం లేకపోయి ఉండవచ్చు. కానీ దాని అంత మాత్రాన మొత్తంగా ఇవన్నిటి గొట్టాలుగానో ఇవన్నిటి అంటే మీడియా కింద కూడా జమ చేయకుండా మాట్లాడడం అనేటువంటిది అది తెలంగాణ అస్తిత్వం మీద కోపం మాత్రమే అని నేను అనుకుంటున్నాను. అది ముఖ్యమంత్రి దగ్గర నుంచి అవతల ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి సాంస్కృతిక జాతీయవాదం చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా నలిపేస్తాం, తొక్కేస్తాం, నారదీస్తాం, ఇంకేదో రకరకాల పద్ధతిలో ఈ హింసాత్మకమైనటువంటి భాష వాడడం మాత్రం తప్పకుండా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉందని నేను భావిస్తున్నాను. ఉపయోగించే భాష చూడండి, గతంలో ఉపయోగించలేదు, ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక దురుద్దేశం ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలి అనే దానికి అంబేద్కర్ నేపథ్యంగా తెచ్చో ఇంకెవరినో నేపథ్యంగా తెచ్చో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గనక తెలంగాణ అస్తిత్వానికి నిజంగానే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజలు మేల్కొనాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఐక్యవేదికలు పెట్టుకోవడానికి ఏదో కార్డులు ఇస్తారని ఈ మధ్య అంటే కార్డుల కోసం తన్నాడుతున్నారు తప్ప నిజానికి ఈ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఎంత గొంతుతో మాట్లాడాలనో అంత గొంతుతో ఇవాళ మాట్లాడవలసినటువంటి ఒక సందర్భం మాత్రం ఏర్పడింది. దానికి మీరు పూనుకున్నందుకు హృదయపూర్వకంగా నేను ఈ ఇండిపెండెంట్ మీడియాకు సంబంధించిన యూనియన్ను నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇది లోతుగా చర్చ జరగాలి. ఇది కేవలం నేను అనగానే నువ్వు అనగానే కాదు, లోతుగా చర్చ జరగాలి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ కూడా జరగాలి. జరిగిన తర్వాత నిజంగానే ప్రమాదం ఏర్పడిందా లేదా అనేటువంటిది ఇవాళ మనం తేల్చుకోవాలి. అయితే భాషలో తీవ్రతను మనం తప్పనిసరిగా ఇవాళ తీవ్రంగా చూడవలసినటువంటి అవసరం ఉంది అనేది మాత్రం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ వర్ధిల్లాలి, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం వర్ధిల్లాలి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా